బాబాయ్ ఇప్పుడే మామిడి కొమ్మలు అయితే తీసుకొచ్చిండు. పాత తీసేరా. ఉగాది పండుగ కదా, సో అందుకోసమని అన్ని కొత్తవి పెడతారు. మామిడి కొమ్మలు, యాప కొమ్మలు. కూరలకి మాది పచ్చడి వేస్తుంది. మామిడికాయ పప్పు అయితే ఆరబెట్టింది, నిన్న నైటే ఉడకబెట్టేసారు. ఈడ ఊర్లలో నైటే ఉడకబెడతారంట. తెంపు తెంపు ఆకులు తెంపు. లిట్టు బాయ్ క్యా కర్రే ఉడకబెట్టుకుంటావా రా? అది కోళ్ళు ఎట్లా పుక్కుతున్నాయి? కొద్దిగా నెలవేసి ఆకిలి మొత్తం ఊడ్చేసి సాంపైతే తల్లి ముగ్గు అయితే వేసిరు. ఈరోజు ఉగాది కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకానైతే వేసిరు అనమాట. యాప కొమ్మలకైతే పోతున్నాము ఇప్పుడు. ఈయన మా ఇంటి దగ్గర ఉంటుంది చెట్టు, అదే చెట్టు. పూత పూసిందా రా దానికి? పూసిందా మీద మీది సైడ్ పూసింది. కమ్మకత్తి ఉంటే మంచిగా తెంపవచ్చు. దీనికి నిన్న మొన్న మస్తు మామిడికాయలు ఉండే, పోరగాయలు అందరూ వచ్చి రాలగొట్టిరు కదా. స్కూల్ అయిపోగానే వచ్చిరు, మధ్యాహ్నం అన్నీ రాలగొట్టిరు. ఎక్కువ ఏడుంది చూడు ఫస్ట్, నీ వెనకకు అటు లాస్ట్. అటు లాస్ట్ ఉన్నది చూడు, అది కూడా తెంపు. చిట్టమ్మ కూడా వచ్చింది. తీసుకురా తీసుకురా, సాలారా. ఏడుంది? అవి మనవి కావు. అంత పూత వచ్చింది. చిట్టి ఏంటి గాజులు వేసుకున్నావా? కొత్త గాజులు వేసుకుందిరా చిట్టమ్మ. ఏది చూద్దాం. చిట్టి స్నానం చేసినావా? ఇవి రెండే ఇద్దాం సార్. మంచి ఉప్పు వేస్తారు అంతేనా? మామిడికాయ పచ్చళ్ళు, పచ్చిమిరపకాయలు వేసి దంచి ఉప్పు కలిపి చట్నీ వేసుకుంటాం. ఉగాది స్పెషల్ పచ్చడి. ప్రియాంక ఇప్పుడే రెడీ అయిపోయింది, స్నానం చేసింది. ఆమెకి ఎప్పుడు స్నానం? చిట్టమ్మకి ఎప్పుడు స్నానం చేపిస్తాం? ఏం పడతావు? మిక్సర్ కొత్త గాజులు వేసుకొని చిట్టమ్మ. గోధుమ పిండితోనే చేస్తారా బచ్చాలు? మైదా పిండ. గాజులు వేసుకున్నా తాత చూపిస్తున్నా చిట్టి. మాకైతే పండుగ లేదు, ఎందుకంటే మా నాన్న చనిపోయిండు. మొన్ననే సంవత్సరికం చేసాము. వారం వరకు ఉండాలని. ఇంకా మా ఇంటికి కూడా నేను పోలేను. ఈసారి ఈ ఊర్లోనే ఉంటున్నాం. ఎట్లయితుందో ఊర్లో కూడా చూద్దామని ఇక ఊర్లోనే ఉంటున్నాం. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇచ్చిర్రు. అత్తమ్మ వాళ్ళు పిల్లలే కాకపోతే దక్షిణం చేయండి.
ఇక చేయాలంటే విసినట్టే కదా అంటే మమ్మీ వాళ్ళు కూడా ఫోన్ చేసి రమ్మని అని ఇక ఏం లేదు. పెట్టుకుంటున్నా, కొంచెం స్నానం చేసిన, చాయ్ పెట్టుకొని కొంచెం చాయ్ తాగి అది పప్పు ఉడకబెట్టి కదా అది ఏమంటారు మిక్సీ పట్టాలి. కరెంట్ పోయింది. ఎడికిరా ఎందుకు కొబ్బరికాయ కొట్టదు సార్ చేయాల. ప్రియాంక బచ్చప్పాలకైతే ఉడకబెట్టిన పప్ప, నానబెట్టిన పప్ప, ఉడకబెట్టిన పప్పు, శనగపప్పు. వీళ్ళు చక్కెర చేస్తారంట, బెల్లం చేయరంట. అందుకని ఇక చక్కెర బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టేసి ఇక అక్షయ్ మెల్లగా దుబ్బేస్తాం. తినొద్దు ఇప్పుడు, తేజకు పెట్టే వరకు తినొద్దు. ఇప్పుడు వద్దు చిట్టమ్మ, షాక్ వస్తుందా? ఏంటిది ఇలాచి అందులోనే వేసేస్తా. అందులో వేస్తా. జరు చిట్టమ్మ, భయపడ్డదిరా. దేవుడికి పెడతారు పిచ్చి పిచ్చి చక్కెర ఎందుకు తిన్నా తినొద్దు. ఏమైంది చేస్తున్నావా బచ్చప్పాలు? పట్టినావు మరి మిక్స్ గింజే చేస్తురా తినవాను. ఉగాది శుభాకాంక్షలు. దోస్తులు విసుకుతున్నా బచ్చాలు చేయాలి, దేవుని పెట్టాలి, తినాలి. పిండి అయితే విసుకుంది మా బాపమ్మ, బచ్చాలు చేస్తాందుకు. ఇస్తరాకులు కుట్టాలి. వీడు మాడి పీస్ వేసుకున్నాడు, తరిగిస్తున్నాడు ఇక. వీడియో తీస్తున్నాను, చిన్న చిన్న బుక్కలు పెట్టుకుంటున్నాడు. అయిపోయింది. ఇది కొంచెం ఉందా? కొంచెం ఉంది. దివ్య వాళ్ళు చేస్తారంట. తింటున్నా చక్కెరలో నీళ్ళు వస్తారా? చక్కెరలో నీళ్ళు వచ్చి పడుతుంది. అదే పాకం పట్టడం అంటారు కదా, ఇది ఓన్లీ ఇదే మిక్స్ పట్టి పాకం. ఓన్ ఫోన్ చేసారు. గ్యాస్ మీద కలిసిన అది మొత్తం ఉడకలే కదా, ఉడకబెట్టాలి. ఏటి తీసుకోతున్నావు? కరెంట్ పోయింది. కరెంట్ పోయిందిరా. ఏడి పోతుర్రా? మర్రాకలు తెస్తాం ఇంకా. ఏడా స్కూల్ కన్నా పోయిరాపూర్ మంచి పెట్టుకు ఆయన వాళ్ళకి వేసావు కమ్మకత్తి. ఏ మనిషి ఫ్రిడ్జ్లో పెట్టుకో నడు, వేడిగా అయితే మళ్ళా. ఏందో ఇస్తారా కాకంటే మోతు ఇప్పుడు వస్తాడా పంతులు? పంచాంగం చెప్తాడు అందరికి, చెప్తాడు, పచ్చడి చేస్తాడు, పోయిన వాళ్ళకి మనిషితో వస్తాడు. పోయిన వాళ్ళకి చెప్తాడా? ఇట్లా పేరు చెప్తే చెప్తారా? అడిగి చెప్తాడు. ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, నువ్వు నా గురించి అడిగి చెప్తారా? కాదు, బుక్ పట్టుకొని అందరి పేర్ల మీద చెప్తాడు కదా, చెప్పడా? బుక్ తెచ్చుకుంటాడు పంచాంగాలు. ఏం చేస్తారు పండుగ? బచ్చాలు చేస్తారు, తెల్లారి మాట తింటారు, తెల్లారి తింటారా? చికెన్ తింటారు, తెల్లారి దావత్ చేసుకుంటారా? అంత అయిపోయింది ఇక పట్టుడు. మా చిన్నమ్మది ఉంది, ఇలా కొంచెమే. ఇది కిలోనా పప్పు? హాఫ్ కేజీ అది, అది కిలో. హాఫ్ కేజీ బాగానే ఉంది. దివ్య పడుతుంది అంటే ఇప్పుడు పట్టు
పట్టమంటే వరద, పట్టు అంటే వరద. సమానం తెలిస్తే మంచిగా ఇద్దాం. ఆమె తీసి నాకు స్వీట్గా ఉంటుంది. నువ్వు చేయపో. స్టార్ట్ చేసిరా కవర్తోనే చేస్తారా? పెద్దగా వస్తుంది. పెద్ద కవర్ లేదు అత్తమ్మా. కొంచెం ఇంకా జరుగుతుంది. పూర్ణం పెట్టిరా? నూనె కొంచెం ఎక్కువ పెట్టు. పెట్టారు. పూర్ణం పెట్టిరు. ఇట్లా పెట్టాలి కవర్. అత్తమ్మ ఇట్లా కొడుతుంది, అట్లా కూడా కొట్టవచ్చు కానీ ఇక ఇట్లా రాష్ట్రం అనుకో స్పీడ్గా పెద్దగా సన్నగా అవుతుంది. ఏం చేస్తున్నాను? కాలుస్తుంది. పెట్టినా కాలుస్తున్నా. అత్తమ్మనేమో చేస్తుంది. వీళ్ళిద్దరు అత్త కోడళ్ళు. అయితే ఆ కోడలేమో ఇట్లా చేస్తుంది, అత్తనేమో కాలుస్తుంది. నేను వచ్చి చూపిస్తున్నా. మరి మా తాత ఏం చేస్తుండే? తాత మేకల కాడు పోయిండు. గడి కోసుకొచ్చిండు, గడి పోయిండు. కొంచెం మెత్త ఉంది అనుకో పిండి. అత్తమ్మ ఇట్లా మీరు చేసి రారా? బయటకు వెళ్తుంది అంతా. వైట్దే తెచ్చాం, మంచి పని చేసాం. మంచిగా ఉంటుంది వైట్దే. మా అమ్మ వాళ్ళు కూడా వైట్దే చేస్తారు. ఇక గిట్లనే అనాలి. ఇక పెద్దగా వస్తుంది, మళ్ళీ సన్నగా వస్తుంది. నేను యూట్యూబ్లో కోసం చేయమని ఒకసారి చేసి చూద్దాం. లడ్లు చేస్తుంది. లడ్లా నూనె ఎక్కువ ఉండాలి కదా, మంచిగా వస్తుంది. నూనె ఎక్కువ ఉంటుంది. చాలా ఇంత పెద్దగా నూనె కవర్ పెద్ద ఉంటది కదా దాని అక్కడ ఈ పిండి తినొద్దు. దేవుని గట్టాలు వచ్చి ఆడుకొని గాడు కింద కూడా ఉట్టి పిండి కావాలంట. ఆడుకోండి. ఏంటిదిరా? పిండితో ఆడవద్దు ఇప్పుడు. మా అమ్మ చూస్తుంది కదా మంచిగా చేసిన చేసా. ఈడ చేసేది ఆడ చేసినావా అంటారు. రాలేవుగా పండుగకి. ఇక ఇట్లనే జస్ట్ ఇట్లా అన్నది. ఇట్లా కొట్టే బదులు ఇట్లా అన్నం అనుకో మంచిగా చేయి కోళ్ళతో కూడా అంటారు. కోళ్ళతో అంటే పూర్ణం ఇచ్చుకోపోతుంది. సన్నగా వస్తుంది. కొంచెము ఇట్లా అన్నం అనుకో మంచిగా అదే వెళ్తుంది. సాగుతుంది పిండి, మైదా పిండి. అయిందా? కవర్ సరిపోతుంది అత్తమ్మ. కవరు సెకండ్ మంచిగా వేస్తున్నారా? మంచిగా చేస్తుంది మా మన్మరాలు. మన్మరాలు మన్మడు కూర్చొని బచ్చాలు తినేస్తారు, బచ్చాలు చేస్తారు. బచ్చాలు తిన్నోడు రుచి అవుతాడు. ఏమండి బచ్చాలు తిన్నోళ్ళు రుచి అవుతారు. అప్పుడు అనుకుంటారు పొరగాలి. బచ్చాలు తిని డిచ్ అవుతారు. లుచ్చా అంటారు. తినోళ్ళు బచ్చాలు తిన్నోళ్ళు లుచ్చా. ఎందుకట్లా? అట్లా శాస్త్రం అందరు పొరగాళ్ళు అనుకుంటారు. లుచ్చ అంటే తిననోళ్ళ? తినోళ్ళు బచ్చాలు తిననోళ్ళు. నేను తినను మరి. తినాలి. నాకు బచ్చాలు ఇష్టం ఉంటాయి. ఏమి నేను ఎప్పుడు తినలేదు. కాకపోతే దీని చారు ఇష్టం. పులుసు వేసా కదా సన్నగా వద్దంటే అది దొడ్డుగా ఉండాలంట. సన్న వేసే గిట్ల సన్న వేసే దొడ్డుగా ఉండాలంటది. మూడవది మనము పచ్చడి ఎందుకు చేయొద్దు? మొదటి నుంచి లేదా పచ్చడా? వంతనే లేదా? మీరు చిన్నప్పటి నుంచి, మీరు పెళ్ళైనప్పటి నుంచి చేయలే? గివే బచ్చప్పలు చేస్తుండే.
అందరు చేసుకుంటారు ఇప్పుడు ఊళ్ళే, మనమే చేయం. చేసుకోవాలి మనం. చేస్తే ఏమవుతుంది, ఏం కాదు ఇక. ముసలి దద్దన్నది ఏ అప్పట్లో ఏంటంటే పైసలు లేక అప్పట్లో ముసలోళ్ళ దగ్గర పైసలు ఉంటాయి కదా. గట్ల పైసలు ఇప్పుడు వేస్తలేరా? అప్పుడు ఇప్పుడు వేస్తారు. పచ్చడి కూడా ఏం పైసలు అయితే పోయి మామిడికాయలు తెంపుకోవచ్చు. ఏదో పెండ్లు అవుతుందో పందిరికి పొరక పోయిరాట. పొరక పోతే ఆయన చేపలు కనబడాయట. మధ్యలో పోయినాక పొరకలేదు చేపలు పట్టుకొని ఇచ్చుకొచ్చారట. పిల్లలు చిన్న కడ కూర్చున్నారట. ఇక పందిరి వద్దు అని ఆయన అప్పటి నుంచి ఇప్పుడు ఎండిపోయినాక ఏమో మనం గట్లా ఏం తెచ్చిర్రా ఆకులు ఇంతసేపు పోయిరమ్రా. మర్రాకులు తింటే మరి చెట్టు కింద కూర్చుంటే దయ్యాలు ఇప్పుడు ఇళ్ళనే పచ్చడి తాగుతారు. పంతొమ్మిది పచ్చడి మరి చెట్టు కింద పోదంటారు. ఎందుకంటారు మరి? మరి చెట్టు మంచిదా? ఏమైతే హనుమాన్ల గుడికి ఎదురుగా ఎందుకుంది? నేను అదే మేము దయ్యమని అనుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి. నాకు తెలియదు ఇన్ని రోజులు మంచిది. అది ఒక ముసలాయన పెట్టిన చెట్టు అది. అదే ముసలు పెట్టాలి. రచ్చిరెడ్డి తాత అయ్య పెట్టిండు. అలా మామ అలా అయ్య అయ్య కాదు మామ. స్కూల్ ఉన్నదా అప్పుడు? రాకపోతే ఇంకేమైతే ముసలాయన అయ్య రాకపోతే అది పెట్టినప్పుడు స్కూల్ ఉన్నదా? ఉన్నది. పాత స్కూల్ ఉందేమో. పాతది కొంచెం కాలమ్మా అవి ఇంకా అరగాలన్నా కాలని ఇది కాలలే గిరి ఇప్పుడు వేసింది కాలలే మళ్ళీ అయినా మరి కొంచెం రెడ్ రెడ్ కావాలి. వెనకది ఇంకది మళ్ళీ కడుపున వస్తుంది. వాడి రాగి చెట్టు పడి ఇంటి దురపతి చచ్చిపోయింది. ఎప్పుడు అప్పట్లో అన్నట హనుమాన్ల గుడి కన్నా హనుమాన్ల గుడి కాడ పిడిగోడి దేవి అయిపోయిందా? కంకులు బొక్కుతుంది చిట్టమ్మ. వాడు ఇప్పుడే తింటున్నావు. పచ్చిపిండిలో పెట్టుకుంటున్నా. ఎన్ని బచ్చాలు తెచ్చింది సామాల పిండి హాస్పిటల్ కాదు. అప్పుడు పోయినసారా? పోయినసారి పోయినసారి 2 సంవత్సరాల కింద అయిపోయిందా దివి మీది పిండి? అది అట్టుడు అయిపోయిందా మిక్స్? వరంగాని కూరలు వస్తున్నాయి. ఎప్పుడు ఇప్పటిదాకా పచ్చి పిండిలో కలుపుకొని తిన్నాడు. నైవేద్యానికి వచ్చినాము. ఇట్లా చీపురు పుల్లతోని ఈ ఆకులు అయితే కుడతారు నైవేద్యానికి. ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. మా ప్రియాంక కూడా వీళ్ళకి చేసిస్తా అని చెప్పి వీళ్ళ ఇంటికి వచ్చింది. చూద్దాం ఎంతవరకు చేసిరు, అయిపోయినాయా లేదా. హలో ఏ బాబు డోర్ తీయండి. ఏ చిట్టమ్మ ఏం చేస్తున్నావు? అయినా తింటావా? అయినాయి ఇంకా నైవేద్యం పెట్టలేదా? ఈ కిటికీ తెరవద్దా? ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకోండి. ఇలా పంతులు అన్నందుకు ఇలా బొట్టు పెట్టలేదు. ఏంటి చిట్టమ్మ ఏంటి ఎత్తుకోవాలా? దివి చేస్తలేదా?
దివ్య వేసింది. దివ్య కొంచెం దొడ్డు చేస్తుందని మళ్ళీ వచ్చి చేస్తుంది. పోషమాలు కొంచెం కొంచెం వేస్తుంది. ఎక్కువ వేయమ్మమ్మ అని చెప్పి గట్ల మెత్త వస్తుంది, నూనె ఎక్కువ వస్తుంది. అయిపోయినాయి. నైట్ దివ్య వాళ్ళ మామ కాల్ చేసింది. ఏమన్నారో దివ్యని అడగండి చెప్తారు. ఏమన్నాడు పండుగ లేదు కదా మా పెద్దమ్మ వాళ్ళకి పండుగ లేదని మా అమ్మని చెప్పింది. మా అమ్మ పెద్దమ్మ వాళ్ళకి పండుగ లేదు కదా మా అమ్మని ఇంట్లో ఉండమని తింటామని చెప్పిన చెప్పిండు. పెద్దమ్మ అయితే మనకు పండుగ లేదు కదా, అయితే మీ అన్నని మీ వదిలని మీ పెద్దమ్మని అందరిని పిలుచుకోండి, ఇక్కడనే ఒక దగ్గరనే పండుగ చేసుకోండి అని చెప్పిందంట వాళ్ళ మామ. అందుకని ఇప్పుడు మనని దివ్య వాళ్ళు పిలిచారు కదా, అందుకే ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. ఓకే పులిహోర ఉన్నది, పులిహోర నిమ్మకాయలు ఇస్తా. అది ఉంది కదా చారు చారుతోనే తినాలి. ఉడకబెట్టిన పప్పు ఉడకబెట్టిన దాంతోనే దాంతోనే చేస్తాం. ఇవాళ ఒకరోజు దాంతో తినాలి, ఒక్క పూటలన్న. నైట్ పులిహోర అయినా ఏదైనా వేసుకోవచ్చు. నిజంగా మేము కూడా మా అమ్మ ఏదైనా కూర అంటే ఎక్కువ ఇదే చారుతో తినమని చెప్తుంది. అదే చారుతో తింటుంది ఇష్టం. పెట్టేసి వరుణ్ ఇక నైవేద్యం అయితే పెట్టారు. ఈ రెండు దేనికి ఇక పెద్ద మనుషులకంట. ఇది దుర్గమ్మకి, ఈడ దుర్గమ్మ ఉంది. దుర్గమ్మకి ఈడబెట్టారు, పెద్ద మనుషులకి ఈడబెట్టారు. కూరాడికి ఆడబెట్టారు. వీళ్ళ పని అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ తినడం. ఇక అంతేనా అత్తమ్మ? అంతేనా? తినుడేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా? ఏం లేదా, తినుడేనంట. ఏం చేసినావు? పెట్టినావా? ఎందుకు పోయింది ఇప్పుడు మామ? ఎంగిల్ చేయాలంట ఫస్ట్, పెద్ద మనుషులు తినాలంట. అందుకనే ఇక మా మామ పోయి తింటుంది. అత్తమ్మని మీద వస్తుంది తింటుందా అని. కూరాడు కాడ ఆడవిళ్ళు ఎంగిల్ చేయాలనేసి మా దివ్యని అయితే పిలుస్తుంది. ఎప్పుడైనా ఇక దివ్యనే పిలుస్తావా నువ్వు? దివ్యని అయితే పిలుస్తా ఉన్నారు. ఏది పెట్టినా దివ్యక్కని ఎప్పుడైనా పిలుస్తారా ఇక? అవును, ఇంటికి ఒక్క ఆమె ఒక్కతే ఇక దివ్య. అందుకోసమని ఇంకా ఆమెనే పిలుస్తారు. చిట్టి పోయినాక ఎవరు తెలుసా? అక్షయ్ని. ఇక అక్షయ్ని అందరికి ఇక అడవిలో మీకు. మీ ఆమె ఉంది ఇక గుట్టి వాళ్ళ చెల్లె దివ్య. నీకోసం వెయిటింగ్. ఇడ నువ్వు ఆడపిల్లవు కదా, తినాలంట. ఇక దివ్య ఆడపిల్ల ఇంటికి అని ఆమె తినాలి అనేసి ఆమెను పిలిచిర్రు. ఇప్పుడైతే వచ్చేసింది దివ్య. ఎప్పుడైనా సరే దివ్యకి ఇస్తారంట. వీళ్ళు కూడా తింటారు ఇక. ఈ మంచిగాడంట. బాగుందా దివ్య? సూపరా. ఇక దివ్య కూడా ఎంగిల్ చేసేసింది. ఇంకా పిల్లలు తింటారు. అమ్మమ్మ వాళ్ళు కూడా చూస్తారు. ఈ మాంచి వాళ్ళని పిలుస్తుంది. మాంచి వాళ్ళు వస్తే వీళ్ళు కూడా తింటారు. అంతేనా అమ్మమ్మ? వచ్చేసిండా ఇమాజ్? ఇమాజ్ పోలేలంటే తింటావా ఇమాజ్? పోలే చపాతి కూర కాదు, స్వీట్ ఉంటుంది అందులో. స్వీటు స్వీట్ వేసుకొని తినాల. కూసో. ఇగో చిట్టామని తీసుకొని వస్తుంది.
చిట్టమ్మకి కూడా తినిపిస్తావా అత్తమ్మ? తింటావా? బొట్టు పెట్టుకున్నావా? ఓలు పెట్టిరు, ఓలు పెట్టిరమ్మా. అత్తనా తింటావా? తింటావా? తినిపో. ఏం చేస్తుండో యూజం అలా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే కూర్చుండు, వీళ్ళైతే అడిగిపోయి తింటురు. అత్తమ్మ ఆకులు కూస్తుంది. కిరణ్ లేడా అత్తమ్మ? ఏం చేస్తుండు? ఏమో బొమ్మలు తీస్తున్నావు. అసలు అయింది ఈయన ఎప్పుడు బొట్టే పెట్టుకోడు, ఇవాళ ఫస్ట్ డే పెట్టుకుంటే, అది కూడా మేము చెప్పినాం పండుగ రోజు బొట్టు పెట్టుకోవాలంటే ఇప్పుడు పెట్టుకోడు. పెట్టిరు, తింటున్నారు. అయితే మోతికాకులతోని మర్రాకులు అంట. ఇక మర్రాకులతోని ఇసరాకులు అల్లుతుంది. నైవేద్యం పెట్టాలా మా మామకి, మా చిన్న మామ, మా మామ వెనక ఈ మామ, అంతేనా అత్తమ్మ? మా మామ ఈ మామ అన్నదమ్ములు అన్నట్టు సొంతం. ప్రియాంక ట్రై చేస్తుంది ఇస్తరాకు కుట్టడానికి. అట్లా కన్నిగానం పుల్లలు ఇట్లా కనబడద్దు, అట్లా నీట్గా రావాలి. ఇప్పుడు ఇలా ఇట్లా మెత్తగా పెట్టాలి కదా, మధ్యలో కొనాలే కుట్టాలా? కుట్టినా ఇస్తరాకు ఏంది గట్లా కుట్టినావు? ఇది ఇస్తరాకు చూడు, ఈ ఇస్తరాకు చూడు, ఏది ఇస్తరాకు అంటారో కామెంట్ చేయండి. సైడ్ రైట్ కాదా? మొత్తం పుల్లలు ఇస్తరాకు పుల్లలు. మరి నేను ఎప్పుడు కుట్టాను? ఫస్ట్ టైం లైఫ్ లా కుట్టడం. ఇది చూడు ఎట్లుంది, ఎంత బాగా వచ్చిందో. నా ఇది చూడు ఎట్లా వచ్చిందో. రౌండ్ ఇస్తరాకు, ఇదేమో పొడుగు ఇస్తరాకు. ఇలా నువ్వే తినాలా? ఈయన మా బాబాయ్, మా బాపు వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు మా బాబాయ్కి అయితే నైవేద్యం పెడుతుంది మా చిన్నమ్మ. ఉగాది పచ్చడి. వాళ్ళు తెచ్చిర్రా? నర్సవ తెచ్చిందా? ఉగాది పచ్చడి. సూపర్ ఉందిరా. దివ్యం చేస్తుంది. నర్సా వల్ల అది బాగున్నది పచ్చడి. ఎట్లా దారా పొట్టి
ఇస్తారా ఏది మంచిది తిని అరే పచ్చి తింటావారా ఓయ్ డోర్ పెట్టు. నేను ఎంగిల్ చేసిన తీరు తాగుతావు ఇది మంచిగా ఉంది తిను మరి మేము వేసుకోబుద్ది మీ మంచిగా ఉండొచ్చు బాగున్నాయా సూపర్. అయ్యా తిను లేవా తిను